హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం బై ప్లస్ ఐఎన్జి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ప్లస్ ఐఎన్జి. బై ప్లస్ ఐఎన్జి అంటే వలన అని అర్థం. బై ప్లస్ ఐఎన్జిని ఏ సందర్భాల్లో ఉపయోగిస్తాము అంటే, ఒక పని చేయడం వలన మరొక పని జరిగింది అని చాలా సందర్భాలలో అంటూ ఉంటాం. అలాంటి మాటలను తెలిపేటప్పుడు మనం బై ప్లస్ ఐఎన్జి ఫామ్ను ఉపయోగించి చెబుతూ ఉంటాము. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. బై ఈటింగ్ మచ్ హీ బికెమ్ ఫ్యాట్. బాగా భుజించడం వలన అతడు లావెక్కాడు. బై జాయినింగ్ ఏ జాబ్ హీ గాట్ ఎక్స్పీరియన్స్. ఉద్యోగంలో చేరడం వలన అతడు అనుభవం పొందాడు. బై జాయినింగ్ హియర్ ఐ లర్న్ట్ ఇంగ్లీష్. ఇక్కడ చేరడం వలన నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను. బై గోయింగ్ దేర్ ఐ కేమ్ టు నో దట్ మ్యాటర్. అక్కడకు వెళ్ళడం వలన నాకు ఆ విషయం తెలిసింది. బై ప్లస్ ఐఎన్జి. బై ప్లస్ ఐఎన్జి అంటే వలన అని అర్థం. బై ప్లస్ ఐఎన్జిని ఏ సందర్భాల్లో ఉపయోగిస్తాము అంటే, ఒక పని చేయడం వలన మరొక పని జరిగింది అని చాలా సందర్భాలలో అంటూ ఉంటాం. అలాంటి మాటలను తెలిపేటప్పుడు మనం బై ప్లస్ ఐఎన్జి ఫామ్ను ఉపయోగించి చెబుతూ ఉంటాము. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. బై ఈటింగ్ మచ్ హీ బికెమ్ ఫ్యాట్. బాగా భుజించడం వలన అతడు లావెక్కాడు. బై జాయినింగ్ ఏ జాబ్ హీ గాట్ ఎక్స్పీరియన్స్. ఉద్యోగంలో చేరడం వలన అతడు అనుభవం పొందాడు. బై జాయినింగ్ హియర్ ఐ లర్న్ట్ ఇంగ్లీష్. ఇక్కడ చేరడం వలన నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను. బై గోయింగ్ దేర్ ఐ కేమ్ టు నో దట్ మ్యాటర్. అక్కడకు వెళ్ళడం వలన నాకు ఆ విషయం తెలిసింది.